ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలామందికి మోషన్ అనేది వచ్చినప్పుడు పావుగంట 10 నిమిషాలు పడుతూ ఉంటుంది. ఆ వచ్చే మలము కూడా గట్టిగా ఉండల్లాగా గెడ్డల్లాగా కూడా వస్తూ ఉంటుంది. కొంతమందికి నల్లగా కూడా మారిపోతుంది. మోషన్ బ్యాడ్ స్మెల్తో బయటకు వస్తూ ఉంటుంది. ఆ మోషన్ గట్టిగా ఉన్నప్పుడు ముక్కటం వల్ల దాని ద్వారా కాస్త పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఇట్లాంటివి డెవలప్ అవుతూ ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ కూడా చాలామందికి ఉండి అప్పుడప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. మరి ఇంకా ఇట్లా దీర్ఘకాలికంగా మోషన్ ట్రబుల్ ఉన్న వారికి లోపల ప్రేగంతా కూడా కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ అనారోగ్యకరంగా మారే అవకాశం ఉంటుంది. చాలామంది నాన్ వెజిటేరియన్ బాగా ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు. పాలిష్ పట్టిన తెల్లటి బియ్యము, తెల్లటి మైదా ఇట్లాంటివన్నీ రిఫైన్ చేసిన ఫుడ్స్ వాడటము, కూరలు తక్కువ తినటము, వైట్ ప్రోడక్ట్స్ ఎక్కువ తినటము, బయట ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇట్లాంటివి నూనెలో దేవిన పదార్థాలు ఎక్కువ తినటం వల్ల పీచు పదార్థాలు సరిగా లేక ప్రేగులు సరిగా క్లీన్ కాక మలం ప్రేగులో 2 కేజీల నుంచి 4 కేజీల మోషన్ స్టాక్ ఉండిపోతూ ఉంటుంది. చెత్త కుప్పలాగా లోపల పేరుకుపోయి దుర్గంధభరితంగా మారిపోయి ఉంటుంది లోపల. మరి ఇలాంటి ట్రబుల్స్ ఉన్నవారు ఏదో ఒక అవస్థపడో మందులేసో టానిక్లు మింగో రోజుకోసారో 2 రోజులకోసారో మోషన్ వెళుతూ ఉంటారు. కానీ సంతృప్తిగా వెళ్ళలేరు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారికి దీర్ఘకాలికంగా ఈ సమస్యలు కనుక ఉంటే భవిష్యత్తులో మలం ప్రేగుకి కొన్ని రకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ మలం ప్రేగు లోపల ఇంటర్నల్గా పైల్స్ వచ్చి కూడా మీకు బ్లీడింగ్ ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి కూర్చుంటే ఫ్రెష్ బ్లడ్ ఎక్కువగా పడుతున్నదే, ఇంటర్నల్ పైల్స్ ఉన్నాయేమో లేదో చెకప్ చేయించుకోవాలి. అలాగే దీర్ఘకాలికంగా ఇప్పుడు నేను చెప్పినట్టు మలబద్ధక సమస్యలు ఉన్నవారికి ఇంటర్నల్గా పాలిప్స్ అని అట్లా పిలకల్లాగా డెవలప్ అవుతుంటాయి అన్నమాట. అలాంటివి డెవలప్ అవటం అవి లాంగ్ రన్లో క్యాన్సర్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి. మరి అలాంటివి ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా? కొంతమందికి మలం ప్రేగుకి పిలకలు డెవలప్ అవుతాయి, డైవర్టికుల అంటారనమాట. అలాంటివి కొన్ని పిలకలు తిత్తుల్లాగా డెవలప్ అయ్యేసరికి మలం ప్రేగులో మలము కూడా ఆ తిత్తుల్లోకి వెళ్ళి నిలవ ఉంటుందన్నమాట. ఆ తిత్తుల్లోకి వెళ్ళిన మలం బయటికి రాదు, నిలవ ఉండిపోయి నిదానంగా అవి చెడిపోయి క్యాన్సరస్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ డైవర్టికులైటిస్ అనే సమస్యలు కానీ కొంతమందికి మలద్వారం లోపల భాగం రెక్టమ్ ఏరియాలో ప్రొలాప్స్ వచ్చి బాగా సాగిపోవటం, కొంతమందికి మలం ప్రేగు ఎక్కడన్నా సన్నగిలి ముడుచుకుపోవటం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కొంతమందికి లూజ్ మోషన్స్ తరచూ అవుతుంటాయి, ఇట్లా డయేరియా లాగా. మరి ఇలాంటి వారు కానీ అట్లాగే లోపల మలం ప్రేగులో క్యాన్సరస్ లక్షణాలు కూడా భవిష్యత్తులో హెరిడిటరీగా కొంతమందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇట్లా 2 రోజులు 3 రోజులకు మోషన్ వెళ్ళే వారికి, మలం ప్రేగు అపరిశుభ్రంగా ఉన్న వారికి మాత్రం దీర్ఘకాలికంగా ఉంటే క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అల్సర్స్ వచ్చేస్తాయి. కొంతమందికి మోషన్లో తరచూ బ్లడ్ పడుతూ ఉంటుంది, అల్సరేటివ్ క్వాలిటీస్ కానీ. ఇలాంటివి ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు అనుమానం ఏమి పెట్టుకోకుండా ఏమీ లేదు, ఏమి ఇబ్బంది లేదు అని గెంటేస్తూ ఉంటే దీర్ఘకాలికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకమైన ఇబ్బందులు ఎప్పుడన్నా ఎదురవుతున్నా మీరు కొలనోస్కోపీ చేయించుకోవటం అనేది మంచిది. మలం ప్రేగు లోపలకు ఒక చిన్న పైపు లాంటిది, ట్యూబ్ లాంటిది పంపిస్తారు కింద మలద్వారం నుంచి. ఆ పైపు చివరమ్మట కెమెరా లైట్తో ఏర్పాటు కొంత ఇన్స్ట్రుమెంట్ లాంటివి అక్కడ ఉంటాయి అన్నమాట. ఇది లోపలికి వెళ్ళినప్పుడు ఆ మలం ప్రేగు లోపల దాన్నంతా కూడా ఏముంది అనేది ఆ కెమెరా నుంచి ఇక్కడ కంప్యూటర్లో స్క్రీన్ పైన కనపడుతూ ఉంటుందన్నమాట. లోపల మలం ప్రేగు యొక్క పరిస్థితి అంతా ఇక్కడ స్క్రీన్ మీద డాక్టర్ చూసి హెల్దీగా ఉందా, మరి పిలకలు ఏమైనా ఉన్నాయా, తిత్తులు లాంటివి ఏమైనా వచ్చినాయా, ఏమైనా మలం ప్రేగు ముడుచుకుందా, ఎక్కడన్నా ప్రొలాప్స్ అయిందా, పైల్స్ ఉన్నాయా, అల్సర్స్ ఉన్నాయా, ఇంకేదైనా క్యాన్సర్ లాంటిది ఉందా అని అనుమానం ఉన్నప్పుడు ఏమైనా అపరిశుభ్రంగా ఉందనుకోండి, దీని ద్వారానే ఆ భాగంలో ఆ పేగులో ఒక చిన్న కణజాలాన్ని మొక్కని కొంత ఇట్లా లాగితే వస్తుంది. దాని ద్వారా దాన్ని బయటికి పంపించి టెస్టుల ద్వారా చేసి క్యాన్సర్ ఏమైనా ఉందో కూడా నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కొలనోస్కోపీ చేయించుకోవటం అనేది ఇలాంటి లక్షణాలు ఉన్న వారికి మంచిది. ప్రతి 2 ఏళ్లకోసారన్నా చేయించుకోవటం వల్ల ముందే కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో
2 రోజులు 3 రోజులకు ఒకసారి మోషన్ వెళ్తారు. నాన్ వెజిటేరియన్ ఎక్కువ తింటారు, ఫైబర్ ఫుడ్ సరిగ్గా తినరు. కాబట్టి అమెరికాలో ఎక్కువ కోలన్ క్యాన్సర్స్ వస్తుంటాయి. మలం ప్రేగు క్యాన్సర్తోనే ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు. 2-3 ఏళ్ళకి ఒకసారి చూపించుకోమని డాక్టర్లు కూడా చెప్తారు. చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. చివరికి ఒక్కసారి క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయి ఎట్లా బయటపడుతూ ఉంటాయి అన్నమాట. అందుకని మనము కూడా ఇట్లాంటివి ఇప్పుడు చక్కటి టెక్నాలజీ వచ్చినందువల్ల ప్రికాషనరీగా అసలు మన మలం ప్రేగు ఎట్లా హెల్దీగా ఉందో చూపించుకోవటం మంచిది. ఈ కొలనోస్కోపీ చేయించుకోవాలంటే మనం డాక్టర్ సలహా మీద తీసుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎనిమా చేసేసి శుభ్రంగా పేగులో ఉన్న మలాన్ని ఎక్కువగా తోడి బయటేయటానికి చూస్తారు. ఎంత ఖాళీ అయితే ఇది అంత లోపలికి వెళ్ళి ఫ్రీగా అంచనా వేయటానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకని ఎనిమా చేయించి క్లీన్ చేయించుకున్నాక ఇక డాక్టర్ వాళ్ళ పద్ధతి ప్రకారం పరీక్ష చేసి నిర్ధారణ చేస్తారు. మీకు రిపోర్ట్ అదంతా కూడా ఏమైనా పాజిటివ్గా ఉందా, ఏమైనా నెగిటివ్గా ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది వారు తెలియచేస్తారనమాట. ఇలాంటి కొలనోస్కోపీ టెస్ట్ చేయించుకోవటం ద్వారా మీకు ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తాత్కాలికంగా దాని యొక్క బాధ కూడా తెలియకుండా చేసేటప్పుడు నొప్పి లేకుండా కూడా లైట్ సెడేషన్ అది కూడా ఇస్తారు మీకు. మరి ఇట్లా చూయించుకోవటం మంచిది. ఇప్పుడు మీ ఇంట్లో కాస్త మలబద్ధకం ఉన్న పెద్దలు ఎవరైనా 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నా, ఈ చిన్న ఏజ్లో కూడా ఇట్లాంటి బ్లడ్ పట్టడం, ఏమన్నా ఫ్రెష్ బ్లడ్ వస్తున్నా, అల్సర్స్ లాగా ఉండి తరచూ పడుతున్నా, ఏదైనా ఇట్లాంటి అసౌకర్యాలు ఉంటే తప్పనిసరిగా చూపించుకోండి. టెస్ట్ చేయించుకోవటం వల్ల తప్పులేదు, చేయించుకోకుండా అశ్రద్ధ చేయటం వల్లే దీర్ఘకాలికంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అంచేత చాలామందికి ఈ రోజుల్లో క్యాన్సర్స్ వచ్చి కూడా ఆ భాగాల్లో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చి పేగు దెబ్బతిందనుకోండి, మలం పేగు తొలగించేసి పక్కన ఒక సంచి పెడతారు. ఎప్పుడు అట్లా ఉండాల్సి వస్తుంది. మళ్ళీ ఎంత అసౌకర్యమో చూడండి. అలాంటి స్థితి మనకు రాకుండా ఉండాలంటే ప్రికాషనరీగా అట్లా తేడాలు ఉన్నవారు, మోషన్ బాగా 2-3 రోజులు 4 రోజులకి గడ్డగట్టి అట్లా గట్టిగా వెళ్ళే పెద్దవారు ఈ కొలనోస్కోపీ అనేది చేయించుకోవటం ఇట్లాంటి వాళ్ళందరికీ మంచిది. కాబట్టి మరి అవకాశం ఉన్న వారు ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే ఇక్కడి నుంచి కూడా రెగ్యులర్గా మోషన్ అవ్వాలని మీరు ప్రయత్నం చేయాలి. ఒకసారి మనం ఇట్లాంటి తెలుసుకున్నాం, ఏ ఇబ్బంది లేదు, ఇక రాకూడదంటే ఏం చేయాలి? కాస్త వారం రోజులు 10 రోజులు ఎనిమా చేసుకుని ప్రేగులు క్లీన్ చేసుకోండి. లేకపోతే న్యాచురల్ క్యూర్ హాస్పిటల్కి క్లినిక్కి వెళ్ళి కోలన్ థెరపీ అని ఉంటుంది, కోలన్ హైడ్రోథెరపీ. ఇదేం చేస్తుందంటే కొలనోస్కోప్ టెస్ట్ చేయడానికి మలం పేగులో ఉన్న మలాన్ని 2 కేజీలు 3 కేజీలు ఉంటే దాన్ని తోడు బయటపడేయటానికి ఈ కోలన్ హైడ్రోథెరపీ బాగా ఉపయోగపడుతుంది. మనకి ఇట్లాంటి మిషన్ న్యాచురల్ క్యూర్ హాస్పిటల్స్లో పెద్ద వాటిలో ఉంటాయి అన్నమాట. దాంతో క్లీన్ చేయించేసుకుని అక్కడి నుంచి మనం చెప్పినట్టు నీళ్లు బాగా త్రాగటం, కూరలు ఎక్కువ తినటం, అన్పాలిష్డ్ ధాన్యాలు కాస్త మిల్లెట్స్ లాంటి అన్నం పెట్టుకుని పులకా పెట్టుకు తింటాం, ఫ్రూట్స్ ఎక్కువ తినటం చేస్తే రోజుకి ఏ రోజుకి ఆ రోజు మోషన్ ఫ్రీగా అయిపోతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేకుండా ప్రేగు పరిశుభ్రంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా సమస్యలు కానీ క్యాన్సర్స్ కానీ రాకుండా రక్షించుకోవడానికి ఇలాంటి ఇబ్బందులతో బాధపడేవారు పరీక్ష చేయించుకోండి. అక్కడి నుంచి మారితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.